వైసీపీ తన అభ్యర్థుల లిస్టును ప్రకటిస్తుంది. పార్టీలో మార్పులు చేర్పులు చేస్తుంది. బీసీల పార్టీగా ఫోకస్ అయ్యేటట్టుగా చేస్తుంది. అంబేద్కర్ స్టాచ్యూని కూడా ఆవిష్కరించి కింది వర్గాల సోషల్ జస్టిస్ పార్టీగా అది ప్రొజెక్ట్ చేసుకుంటుంది. కానీ టీడీపీ ఇంతవరకు కూడా తన ఐడియాలజీ ఏంటి, ఎన్నికలు వెళ్ళటానికి తన వ్యూహం ఏమిటి, అభ్యర్థులు ఎవరు ఏమిటి అనే దాన్ని ఏమీ ప్రకటించలేదు. ఇంకా అస్పష్టంగానే ఉంది. అయితే ఎందుకంటే బీజేపీ యొక్క నిర్ణయం కోసం అది ఎదురు చూస్తుంది. బీజేపీ పొత్తు కోసం అది టీడీపీ చాలా కాలం నుంచి ప్రయత్నిస్తుంది. బీజేపీ అయితే ఒంటరిగానే వెళ్ళటానికి నిర్ణయించుకుందని ఢిల్లీ వార్తలు చెప్తున్నాయి. అంతేకాకుండా బీజేపీ ఒక బాంబు పేల్చబోతుంది. ఆ బాంబు పేరు కాపు ముఖ్యమంత్రి. ఈ కాపు ముఖ్యమంత్రి అనే బాంబు టీడీపీ జనసేన మీద తీవ్ర ప్రభావం చూపించబోతుంది. అదేమిటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో రెడ్లు ముఖ్యమంత్రులుగా చేశారు, కమ్మవాళ్ళు ముఖ్యమంత్రులుగా చేశారు. కాపు ముఖ్యమంత్రి కావాలనే ఒక వాదన ఇప్పటికీ ఉంది. అలాంటిది కాపుల్లో బాగా భావోద్వేగం కలిగించగలిగే ఒక నినాదం అది ఒక ఐడియాలజీ. ఆ ఐడియాలజీ చిరంజీవి వచ్చినప్పుడు అది నెరవేరుతుంది అనుకున్నారు. అందుకే చిరంజీవికి దాదాపు ఎంత బలహీనంగా ప్రచారం చేసినప్పుడు కూడా 18 సీట్లు సాధించాడు చిరంజీవి, ప్రజారాజ్యం పార్టీ. అదే పవన్ కళ్యాణ్ వచ్చేవరకు తిరిగి ఆశలు మళ్ళీ రేకెత్తాయి. కానీ పవన్ కళ్యాణ్ జగన్ ప్రభావాన్ని ఎదుర్కొనే పరిస్థితి లేదు. అందుకే టీడీపీ పంచన చేరి టీడీపీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవడం కోసమే ప్రయత్నిస్తున్నాడు అనే భావం ప్రజల్లోకి వచ్చేసింది. దాన్ని వైసీపీ మరింతగా రెచ్చగొడుతుంది. సో ఇప్పుడు బీజేపీ నిర్ణయం కాపు ముఖ్యమంత్రి అనే పదం కనుక వాడితే టీడీపీ జనసేన పొత్తుకు పెద్ద ఎత్తున విఘాతం కలిగే అవకాశం ఉంది. అది టీడీపీ పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిగా ప్రకటించితే బీజేపీని కలుపుకోవచ్చు. కానీ అలాంటి పరిస్థితి టీడీపీకి ఉండదు. లేదంటే పవన్ కళ్యాణ్ దీనికి సమాధానం చెప్పాలి. బీజేపీ ముఖ్యమంత్రిగా ప్రకటిస్తానంటుంది, నువ్వు ఎందుకు వెళ్ళడం లేదు, నువ్వు చంద్రబాబు నాయుడు పల్లకి ఎందుకు మోస్తున్నావు అని కాపుల్లో ఒక రకమైన నిరాశని నిస్పృహ కలుగుతుంది జనసేన వైపు. అందుకని ఈ ప్రశ్నకు సమాధానం చెప్పలేని గందరగోళంలో అతను జనసేన బీజేపీ వైపుకైనా రావాలి, లేదా బీజేపీ కాపు ముఖ్యమంత్రి నినాదానికి జనసేన దెబ్బన్న తినాలి. ఈ గందరగోళాన్ని సృష్టించేందుకు తన స్థానం ఆంధ్రప్రదేశ్లో కాలు మోపేందుకు ఒక ఐడియాలజీగా కాపు ముఖ్యమంత్రి నినాదాన్ని బీజేపీ తీసుకోబోతుంది. ఇది స్పష్టంగా మన దగ్గర ఉన్న సమాచారం. బీజేపీ ఫిబ్రవరి ఫస్ట్ వీక్ కానీ సెకండ్ వీక్లో కానీ 150 నుంచి 170 సీట్ల లిస్టు ప్రకటించే ముందు ఈ ప్రకటన చేస్తుంది. ఎన్నికల నోటిఫికేషన్ ముందు ఈ ప్రకటన చేస్తుందని ఢిల్లీ వర్గాలు చెప్తున్నాయి.